ఉన్నాడు ఎగ్జాంపుల్ చెప్తా. నాకు పాతికే గెలిపించేసేయండి, మోదీకి మెజార్టీ రాకపోతే ఈ పాతికి తీసుకెళ్ళి ఆయన మెడలోంచి నడువుంచి నేను స్టేటస్ పట్టుకొస్తానంటాడు. ఇప్పటికీ నడువుంచి చేయడు, ఆయన కాళ్ళు పట్టుకొని మళ్ళా కేసులు మాఫీ చేసుకుంటాడు. రాష్ట్రం కోసరం కాదు ఇవన్నీ. ఈ డ్రామాలు అవసరం లేదు. నేను డ్రామాలు చేయను, నాకు తెలియదు. అతను అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. అతని నేచర్ అది. అది రాజకీయాల్లో కరెక్ట్గా. అందుకని నేను చెప్పింది నార్సిజం అని. ఆ సిద్ధాంతంలో ఇవన్నీ క్యారెక్టర్స్. మొన్నేమన్నాడు, నా ఇంటికి కూడా బేకలేరు అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు, నన్ను బీకేస్తున్నారంట. ఏమంటారు దానికి? అంటే అప్పటికిప్పటికి అంత వ్యత్యాసం వచ్చిందంటే పంచాయతీ ఎలక్షన్ మారిగా, మున్సిపల్ ఎలక్షన్ మారిగా మొత్తం నువ్వే వేసుకోవాలనుకున్నావు. అదే మీతో పాటు మమ్మల్ని కూడా తోడేళ్ళు చేసేసారు. మిమ్మల్ని చేశారు పాప. మా ఎలక్షన్ కమిషనర్ని వాడు హైదరాబాద్ వరకే తోసాయన పాపం. నాకు సెక్యూరిటీ ఇవ్వాలని ఢిల్లీ పోయి సెక్యూరిటీ తీసుకున్న పరి ఎలక్షన్స్ కండక్ట్ చేసి ఎలక్షన్ కమిషనర్కి ఇబ్బంది పెట్టి అప్పట్లో ముఖేష్ కుమార్ అలాంటి చేస్తే ఇప్పుడు ఏమంటున్నాడు, మీనా కూడా మరీ పనిచేయాలనుకుంటున్నాడు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా మరీ పనిచేయాలనుకుంటున్నాడు. అంటే మనిషి యొక్క బిహేవియర్ ఇవన్నీ. ఓకే, అది చేస్తాడు. అంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మోడల్ అనుకోండి. మీరు ఒక మోడల్లో ఎంచుకున్నారు, ఆయన మోడల్ అది. ఆ మోడల్ మీద ఆయనకి అపారమైన నమ్మకం ఉంది. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, నేను కనిపించని కంటికి కనిపించని అభివృద్ధి చాలా చేశాను అంటాడు. అంటే దేవతా వస్త్రం లాగా మనం భావించవచ్చు, అది వేరే విషయం. అభివృద్ధి చేశానని అంటున్నాడు అతను. అందుకే జరిగింది. సంక్షేమం అనేది అసలు అంతు పొంతు లేనంత సంక్షేమం చేశాను అన్నాడు. సో ఇంక నన్ను ఎందుకు ఓడిస్తారో, అసలు నేను అసలు గెలిచినట్టే, నాకు 120, 110, 130 ఏదో మొత్తానికి ఇప్పుడు ఆ లెక్క ఏదో చెప్పుకుంటూ ఉంటారు, పూటకు లెక్క. అందుకే కదా మొన్న కూడా మీకు ఎక్కడన్నా డౌట్ ఉందా లేదా? అసలు నాకు 0.0001% కూడా డౌట్ లేదు. ఏది అతను మళ్ళీ వస్తాడని, వచ్చే సమస్య లేదు దాంట్లో. అంటే మనం ఎప్పుడు మన పెద్దవాళ్ళు అంటారు కదా, కీడించి మేలించాలని. అంటే జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు ఏమైంది, ప్రజానీకం ఫ్రస్ట్రేషన్లో నోరెప్పలేకపోయారు. ఒక్క ఎగ్జాంపుల్, ఎంప్లాయీస్ ఫ్రస్ట్రేషన్ కూడా కాదు, నిస్సాయిత భయానక వాతావరణం ఉంటే ఎప్పుడు నోరెప్పరు. ఎవరు ఎప్పలేరు, ఇప్పితే బతకలేరు. ఇప్పుడు ఏమైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, కొంతమందిని హెరాస్ చేసి కడాన వాళ్ళని చంపేసే సందర్భాలు ఉన్నాయి. కొంతమంది ఇంకా ఏం చేయాలని ఊపిరాడక ఆత్మహత్యలు చేసుకుని, భయంకరమైన ఆత్మహత్యలు చేసుకునే సందర్భాలు ఉన్నాయి. ఆ ఎవిడెన్స్ అని నేను పోవడం లేదు. ఇప్పుడు అబ్దుల్ సలాం కావచ్చు, సుధాకర్ కావచ్చు, చాలా ఇన్సిడెంట్స్ వచ్చాయి. అలాంటి సందర్భాల్లో ఎన్జిఓస్ కూడా, నా 45 సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో ఎన్జిఓస్ని చూసేవాడిని. ఏ చీఫ్ మినిస్టర్ అయినా గట్టిగా నిలదీసేది ఎన్జిఓస్ డిమాండ్స్ కోసం. అలాంటి ఎన్జిఓస్ ఈ 5 ఏళ్లలో ఎవడు నోరే అయిపోయే పరిస్థితి లేరు. ఏంటి మీకు గుర్తుంది కదా, ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన కొట్టబోయారు కదా. ఆయన టేబుల్ మీద ఎక్కి పూలకుండీలు ఆయన టేబుల్ మీద పగలగొట్టి అక్కడ జేబీ పట్నాయక్ని, బిజు పట్నాయక్ చొక్కా కూడా దింపేసేసారు. స్టాల్ వర్డ్స్ ఆయన ఒరిస్సా చీఫ్ మినిస్టర్. ఆ రోజు ఎవరు సాహసం చేశారు? ఎవరు చేయలే. అలాంటిది ఇతను మొత్తం యాక్చువల్గా ఎన్జిఓ లీడర్కి భయపడేవాళ్ళు, గవర్నమెంట్లు భయపడేవి అందరం. అదే ఈవెన్ రాజశేఖర్ రెడ్డి కూడా భయపడే చేసేవాడు. అందరూ డెఫినెట్గా అందరూ నేను అనేది. ఈవెన్ ఫస్ట్ టైం ఇప్పుడు వాళ్ళు భయపడుతున్నారు. నెక్స్ట్ టైం వస్తే రివర్స్ పిఆర్సీ వేస్తాడు, జీతాలు తగ్గించడానికి పిఆర్సీ వేస్తాడు. ఇది నేను న్యాయం చేస్తానంటాడు. మనం నమ్మాలి, వాళ్ళు నమ్మాలి, లేకపోతే ప్రాణం ఉండదు. మరి జైళ్ళు ఉన్నాయి కదా. జైలు కాదు, సూర్యనారాయణ ఎవరినో పెట్టినట్టున్నారు కదా, జైల్లో పెట్టాడు. వాడు పాపం ఢిల్లీకి పారిపోయాడు, మళ్ళా వచ్చాడు, బెయిల్ తీసుకున్నాడు. అఫ్కోర్స్ అతను కూడా ఒకప్పుడు అతనికి హార్డ్కోర్ ఫ్యానే కదా, అంటే 19కి ముందు. అంటే మీకు ఆ ఫిలాసఫీని నమ్ముతారు. నమ్మినప్పుడు కొంతమంది సర్వే మాయ గమ్మేస్తుంది, అది నిజం అనుకుంటారు, భ్రాంతిలో ఉంటారు. భ్రాంతి తొలగే కొంది వాళ్ళకి తెలిసిపోతుంది. అప్పుడు నిస్సహాయ స్థితికి వస్తారు, తప్పించుకోలేరు. కానీ ఇప్పుడు